జై తెలంగాణ. ఈరోజు గుర్రంపూడ్ మండల బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులందరూ కలిసి చిన్న సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశం ఏమిటంటే రేపు జరిగే మే 13 ఎంపీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. దానికి ఉద్దేశించి ఇలా ఈ చిన్న సమావేశం పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక ఓట్లు గుర్రంపూడ్ మండలం నుంచి 10 నుంచి 12,000 మధ్యలో మెజార్టీ కంచెల కృష్ణారెడ్డి గారికి భారీ మెజార్టీతోటి గుర్రంపూడ్ మండల నాయకులతో పాటు గ్రామాన మంచి ఊపొస్తున్నది. ప్రతి విలేజ్లో అంటున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఏమున్నదయ్యా, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు, కేసీఆర్ కిట్టు లేదు, ఏ విషయానికి వచ్చినా కానీ ఇవాళ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు, ఏమున్నాడంటే నేను 6 పథకాలు అమలు చేసినని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు గుర్రంపూడ్ నాయకుల తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నా, ఇవాళ మీరు చేసిన పథకం ఏమిటో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రాన ఏం కాదు. 6 పెట్టిన పథకాలలో 420 పథకాలు పెట్టి నువ్వు ఒక్కడే బస్సు ఫ్రీ ఇచ్చి నువ్వు ఇవాళ చేసినా అంటే చేసిన విధాలుగా ఏం చేసినా కానీ ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టుదిట్టంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గుర్రంపూడ్ మండలంతో పాటు నల్లగొండ పార్లమెంట్లో అందరూ ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తలు గట్టిగా కష్టపడుతూ ఉన్నారు. రాబోయే రోజులలో కృష్ణారెడ్డి గారికి మంచి మెజార్టీతోటి గెలిపించడానికి ఊరున్న పట్టం కడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు బస్ యాత్ర చేస్తుంటే ఒక్కొక్కరు ఎంతమంది వస్తున్నారో ఒకసారి చూడండి. చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఆ రోజులు మళ్ళీ పాత రోజులు మళ్ళీ కేసీఆర్ రోజులు రావాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు. ప్రతి విలేజ్ నుంచి 100% కంచెల కృష్ణారెడ్డి గారికి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి గుర్రంపూడ్ మండల నాయకత్వం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోని మన కంచర్ల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము మొత్తము ప్రచారం చేస్తున్నాం. రేపటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు అంతా కలిసి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అంతా కలిసి కూడా ఇల్లు కూడా తిరిగి ఈ పథకాల గురించి చెప్పి మన కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేమందరము అయితే కంచెర్ల కృష్ణారెడ్డి అన్నను ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు జనాలల్లా ఈ పథకాలు పెట్టిండు కదా మన రేవంత్ రెడ్డి గారు, పథకాలు పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. ఆ పథకాలలోని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఆ తులం బంగారం లేదు. తర్వాత రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. ఇవి పథకాలు మొత్తం చెనా వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మాకే భారీగా ఓట్లు మెజార్టీ పడతాయని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అదే జరుగుతుంది రేపని మేము జై తెలంగాణ. మండల సమావేశం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయటకు, ఏ విధంగానైతే మన గ్రామాలలో కాంగ్రెస్పై ఏ విధంగా వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని ప్రజలందరికీ తెలియజేసి అత్యధిక మెజార్టీకి వచ్చే విధంగా కష్టపడదామనే తీర్మానం చేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఎంత మోసం చేసిందో జనాలకు పూర్తిగా అవగాహనకు వచ్చి జనాలలో 75%, ప్రతి గ్రామంలో 75% కాంగ్రెస్పై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని మనం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని ఈ ఉద్దేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో జనాలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది, తర్వాత ఇదే విధంగా చాలా 420 పథకాలు పెట్టి ప్రజలను మోసం చేసి అధికారం మీదకి వచ్చి మేము 6 గ్యారంటీలు అయిపోయినావు, ఆగస్టులో రుణమాఫీ చేయకుంటే మమ్మల్ని ఊళ్ళ నుంచి బయటకు వెళ్ళగొట్టు, మేము రాజీనామా చేస్తామని పనికి మళ్ళీ పగల్బాలని పలుకుతుర్రు. ఈ పనికి మళ్ళీ పగల్బాలకు పనికిరాదు. జనాలలో చైతన్యం వచ్చి అందరు ఇప్పుడు వైపు నడుస్తుర్రు. దీన్ని మనం అందరం కలిసికట్టుగా చేసినట్టుంటే గుర్రంపూడ్ మండలం నుంచి 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వటం సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రతి కార్యకర్తను పేరున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మనం కష్టపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం రాష్ట్రంలో అధికారం లేదు చేపట్టి, కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా కార్యకర్తలకైతేంది,
ప్రజలకు ఒక్కసారి మోసపోయారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ మోసపూరిత మాటలకు నమ్మొద్దని మిమ్మల్ని అందరినీ పేరు పేరున మీ పాదాభివందనం చేసి తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై టీఆర్ఎస్. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు. ప్రతి ఒక్క పథకాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు తీవ్ర కోపంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా. ప్రజలలో జనాలలో మొత్తం టీఆర్ఎస్కి ఓటు వేయడానికి వీళ్ళు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి 13న కిషారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని మనం